ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యారు. ఈయన లెటర్లో రెండు విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టింది. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా, ఎవరికో ఒకరికి ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు? ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్స్యూ ఎవరు చేయాలి? Who is the member? He is the ENC. ENC is the member of the KRMB. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోట అయిపోయినాక దాన్ని పర్స్యూ చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టినరు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి, కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి.